ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. కమింగ్ టు సబ్జెక్ట్ అండి, షార్ట్ టెంపర్ని ఎలా హ్యాండిల్ చేయాలండి? అంటే విపరీతమైనటువంటి బిహేవియర్ని అది ప్రొజెక్ట్ చేయగలుగుతుంది, కొన్నిసార్లు అది ఎక్స్ట్రీమ్ కూడా అవుతుంది. దాని తర్వాత తిరిగి ఆలోచిస్తే తెలుస్తూ ఉంటుంది. కొంతమంది రియలైజ్ అవుతారు, కొంతమంది ఇంకా రియలైజ్ అవ్వరు, ఇంకా ఆ మోడ్లోనే ఉండిపోతూ ఉంటారు. షార్ట్ టెంపర్ని ఎలా హ్యాండిల్ చేయాలి? షార్ట్ టెంపరు రోడ్డు దాటుతోందంట. ఎవరో అడిగారు షార్ట్ టెంపర్ని ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అటువైపు యాంగర్ ఉంది దాన్ని కలవడానికి. నెక్స్ట్ కలిసేది యాంగర్నే. షార్ట్ టెంపర్లో మనిషికి పెద్ద కారణమే ఉండక్కర్లేదు నారాజు. అయితే షార్ట్ టెంపర్లో మనిషి ఏం ఆలోచిస్తాడు అని బాగా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే క్షణాల్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. దట్ ఈజ్ షార్ట్ టెంపర్. ఇమ్మీడియట్లీ ది ఎక్స్ప్రెస్. సో ఆ షార్ట్ టెంపర్లో అరవడం వల్ల, కోపం చూపించడం వల్ల, తిట్టడం వల్ల ఆ ప్రాబ్లం అప్పుడు సాల్వ్ అవుతుంది అని నమ్ముతారు. నిజానికి ప్రాబ్లం అలా సాల్వ్ అవ్వదు. ఒక్కోసారి చిన్న వాటికే రియాక్ట్ అయిపోయి కారణం లేకుండా అసలు అలా లక్ష్యం నుంచి దూరంగా వెళ్ళిపోతారు. లైఫ్లో సాధించాలనుకున్నది కాకుండా వేరే ఎక్కడికో వెళ్తారు. ఒక ట్రైను పట్టాల మీద పోతుందంట, పోతూ ఉన్నటువంటి పట్టాలు దాటి సరసరని పొలాల్లోకి మొదలుపెట్టింది. పొలాల్లోకి వెళ్ళిపోతుంది. అందరూ భయపడిపోయారు ఏమవుతుందో అని. ధరని పొలాల మధ్యలో పోయి ఆగిపోయింది. అదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరగలేదు. అయితే పట్టాలు తప్పి పొలాల్లోకి సగం ఇంజన్ దాటి వెళ్ళిపోయింది. అందరూ ట్రైన్లోంచి దిగారు. మగవాళ్ళు అందరూ వెళ్ళి ఎవరో ఈ డ్రైవర్ చూద్దామని. డ్రైవర్ వెళ్తే చూస్తే సుబ్బరావు వేసే ట్రైన్ డ్రైవర్. ఏమా బుద్ధి ఉందా లేదా? నువ్వు ట్రైన్లో ఇంతమంది వేల మంది ప్రయాణం చేస్తున్నారు, నువ్వు వెళ్ళి పట్టాల మీద నడిపించవా అంటే పొలాల్లోకి వెళ్తున్నావు అని గట్టిగా అందరూ వచ్చారు. సార్ ఏం చేయమంటారు సార్, నేను ట్రైన్ మర్యాదగానే నడుపుతున్నాను, ఈ లోపల ఎవడో ట్రైన్ పట్టాల మీద ఇట్లా చేతులు చాచి ఇట్లా అడ్డం నిలబడ్డాడు. నిలబడితే మరి ట్రైన్ పట్టాల మీద అడ్డొచ్చాడు సార్ అని. అడ్డొస్తే ఒక్కడి కోసం ఇన్ని వేల మందిని ప్రమాదానికి గురి చేస్తావా? వాడి మీదకి ఎక్కించాల్సింది అని అన్నాడు. వీళ్ళు కూడా కోపంతో అట్లాగే అన్నారు. సార్ వాడి మీదకి ఎక్కిద్దామనే వెళ్ళాను సార్, వాడు పొలాల్లోకి పరిగెత్తాడు సార్ అన్నాడు. వాడు పొలాల్లోకి పరిగెత్తి ట్రైన్ కూడా పొలాల్లోకి తిప్పాడు. అంటే మన లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని కూడా దారి తప్పి నువ్వు యాంగర్లో, షార్ట్ టెంపర్లో ఇంకొక లక్ష్యం వైపు ఇంకొక మనం దారి మళ్ళించి సమస్యను తప్పుదారి పట్టించేస్తాం. చాలాసార్లు షార్ట్ టెంపర్ వాళ్ళు ఏంటంటే లోపల దాక్కున్న చాలా డిసప్పాయింట్మెంట్స్ని, ప్రాబ్లమ్స్ని, కోపాన్ని ఇవన్నీ అదింపట్టి ఒక్కసారిగా టక్మని వదిలితే అది షార్ట్ టెంపర్. షార్ట్ టెంపర్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఆలోచించరు, తమ పద్ధతిలో సాల్వ్ అవుతుందని భావించి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఈ షార్ట్ టెంపర్ చాలా ప్రమాదకరం. నేను ఎక్కడ వార్తల్లో చూశాను, షార్ట్ టెంపర్తో హార్ట్ అటాక్ వస్తే, అంటే ఆ కోపం వల్ల వచ్చిన హార్ట్ అటాక్తో వచ్చే చావులు విషనాగు కాటు వేస్తే చచ్చిపోయే విషం కంటే ప్రమాదకరం, చాలా తొందరగా చనిపోతారండి. ఒక పాము కాటేస్తే కంటే కూడా కోపం వల్ల, ఆవేశం వల్ల ఎమోషన్స్ పెరిగి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా ఫాస్ట్గా చనిపోతారండి. సో దట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఇట్. ఉదాహరణకి మనం ఊరికే ఆలోచనలు ఉన్నాయనుకున్నాం. ముఖ్యంగా ఏం ఆలోచనలు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో కారణం ఏంటో కానీ షార్ట్ టెంపర్లో చూపిస్తాడు. రిలేషన్షిప్ ఇష్యూస్, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, మనం చెప్పిన మాట వినేవాళ్ళు మన చుట్టూ, కుటుంబంలో, ఆఫీసులో మన దగ్గర పనిచేసేవాళ్ళు లేకపోవడం, నేను ఏది ఎక్స్పెక్ట్ చేస్తే దానికి వ్యతిరేకంగా ఆ పనులు జరిపేవాళ్ళు నా చుట్టూ ఉండడం, ఇవన్నీ షార్ట్ టెంపర్కు, యాంగర్కి కారణాలు. అదేదో సామెత ఉంది, మీకు ఎవరి మీదైనా కోపం వస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఆ కోపం వచ్చిన వాడు మీ కింది వాడైతే 10 లెక్క పెట్టండి, మీతో సమానమైన వాడంటే 20 అంకెలు లెక్క పెట్టండి అని, మీ పై వాడైతే 30 లెక్క పెట్టండి అని. అదే మీ ఆవిడైతే లెక్క పెడుతూనే ఉండండి, ఇంకేం మాట్లాడకండి. అదే మీ హస్బెండ్ అయితే మాట్లాడుతూనే ఉండండి, లెక్క పెట్టక్కర్లేదు. సో ఈ షార్ట్ టెంపర్ మీద అంటే అది టెంపర్ తగ్గిన తర్వాత అవి సరదా విషయాలు అయిపోతాయి. లేదా షార్ట్ టెంపర్ ఉన్నప్పుడు మనిషి సరిగ్గా ఆలోచించాలని ఎంత ఉన్నా ఆలోచించలేడు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, దిస్ ఈజ్ అ క్యాన్. ఇందులో క్లీన్ వాటర్ మనకు కనిపిస్తున్నాయి. అంత క్లీన్గా లేకపోయినా కొంత ఆలోచనలు ఉన్నాయి. మనం ఏం చేస్తాం, ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య గురించే ఆలోచిస్తూ ఉంటాం.
ఆ సమస్యను మళ్ళీ ఆలోచన చేస్తాం, ఏదో ఒక సందర్భంలో సమస్య ఆలోచన చేస్తాం. లోపల మేధమదనం. మేధో మదనం కంటే మదనం అయితే జరిగింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో మీరు సాల్వ్ చేయడానికి చూస్తారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్తాడు, మీ ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో సమస్య సృష్టించారో, సమస్య జరిగిందో అదే స్టేట్ ఆఫ్ మైండ్లో మీరు ఆలోచిస్తే మీకు సమస్య పెరిగి పెద్దదవుతుందే తప్ప సాల్వ్ అయితే అవ్వదు. ఎందుకంటే ఆ సమస్య చుట్టూ అక్కడికక్కడే తిరుగుతున్నాం మనం. మీ ఆలోచన మళ్ళీ ఎవరితోనైనా ఫ్లక్చువేట్ అవుతుంటాయి. నేను మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ నేను అదే ఆలోచిస్తున్నా, ఆ వ్యక్తి కనిపించినప్పుడు మళ్ళీ నాకు అదే ఆలోచనే వస్తుంది. అందులో ఇది పరిష్కరించాలని ఆలోచన చేసినప్పుడు కూడా అది మళ్ళీ గుర్తొస్తుంటుంది. ప్రతిసారి నేను దీని నుంచి బయటపడాలని అనిపించినప్పుడంతా నా మైండ్లో ఇట్లాంటి ఆలోచనలు ఇలా తిరుగుతుంటే షార్ట్ టెంపర్ లాగానే అది బయటపడుతుంది. ఎందుకంటే చాలా మురికిగా ఉంది. క్లియర్గా కొంచెం ఆలోచించండి అంటారు. ఆలోచించే అవకాశం ఎక్కడుంది? అవును. ఇప్పుడు ఎలా ఆలోచించాలో ఆలోచిద్దాం, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఆలోచన అయినా సరే బయట పెట్టడం సాధ్యమా? ఆలోచనలు దూరం చేయడం సాధ్యమా? ఆలోచనలు ఏ సమస్య ఉందో మన మైండ్లో, ఆ మైండ్లో ఉన్న సమస్యను దూరం పెట్టడం సాధ్యమా లేదా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాగరాజు నువ్వే కళ్ళు మూసుకుని జస్ట్ థింక్ అబౌట్ ఏ పింక్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ పింక్ కలర్లో ఉంటుంది. ఓపెన్ యువర్ ఐస్. వచ్చిందా? రావట్లేదు సార్. రావట్లేదా? మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఎలిఫెంట్ పింక్ కలర్లో. కాంట్ సార్, కుదరలేదు. అంటే ఎలిఫెంట్ ఏ కలర్లో చూసామో అదే ఒక్కసారి వైట్ ఎలిఫెంట్ లాగా వస్తుంది కానీ దాని మీద పింక్ కలర్ షేడ్ వేసినట్టు వస్తుంది కానీ ఇప్పుడు కంప్లీట్ పిక్చర్ రావట్లేదు. పోనీ వచ్చింది కదా. ఇప్పుడు ఒక మామూలు ఎలిఫెంట్ కంటే వైట్ కలర్ ఏదో వచ్చిందా? రైట్. నా కళ్ళు మూసుకొని ఇప్పుడు ఆ వైట్ ఎలిఫెంట్ని తీసేయాలి. ఆలోచనలోంచి వెళ్ళిపోతుందా? పింక్ కనిపిస్తుంది సార్ ఇప్పుడు. సో ఇది యాక్చువల్లీ మన మైండ్ ఏంటంటే, ఒక ఆలోచన రావడానికి టైం పడుతుంది, వచ్చిన తర్వాత ఇప్పుడు తీసేయడం కష్టం. ఇప్పుడు పింక్ ఎలిఫెంటో లేకపోతే వైట్ ఎలిఫెంటో ఉంది మన దగ్గర. ఈ వైట్ ఎలిఫెంట్ని ఆలోచిస్తున్నాం మనం. ఏంటంటే ఈ ఆవేశంలో ఈ ఎలిఫెంట్ని బయట పెట్టాలి. ఎట్లా పెడతాం? ఎలిఫెంట్ పెట్టలేం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఆ ఎలిఫెంట్ ఉన్నంత వరకు నాకు యాంగర్ ఉంటుంది, అవును, కోపం ఉంటుంది. ఈ ఎలిఫెంట్ని తీసేయాలంటే ఎవరి మీద కోపమో, ఏ సంఘటన వల్ల కోపమో, ఏ అనుభవం వల్ల కోపమో, ఆ అనుభవాన్ని తీసేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎంత ట్రై చేస్తుంటే అది అక్కడే కూర్చుంటుంది. యూ కెనాట్ టేక్ ఇట్ అవుట్. మరి ఏం చేయాలి? దానికి ఒకటే మార్గం ఉంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్, లెట్ ద వైట్ ఎలిఫెంట్ మనతోనే ఉందనుకుందాం. మన ఇద్దరం వాకింగ్కి వెళ్తున్నాం, మంచి పార్కులో వాకింగ్కి వెళ్తుంటే పార్కులో గడ్డి, పచ్చని గడ్డి, ఈ దారి పక్కనే చిన్న చిన్న పూలు పూసినా ఉన్నాయి. ఆ పార్కు నుంచి అలా నడుస్తుంటే ఆ దారి మెల్లిగా కొండల్లోకి, పర్వతాల్లోకి దారి తీస్తుంది. మనం అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. పర్వతాల్లో కొండలు, సన్నగా నీళ్లు జారుతూ కనిపిస్తున్నాయి. అందమైన ప్రకృతి. పార్కులోంచి మెల్లిగా మనం కొండ ఎక్కడం మొదలుపెట్టాం. కొండ నుంచి కింద దృశ్యాలు చాలా అందంగా ఉన్నాయి. ఆకాశం కూడా మేఘావృతమైంది. అక్కడక్కడ మనకు పక్షుల కూతలు వినిపిస్తున్నాయి. నడుస్తుంటే గడ్డి పెరుగుతూ ఉంది. మనం గడ్డి మధ్యలో నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎలిఫెంట్ ఎక్కడుంది నారాజు? ఎక్కడ లేదు సార్. సో మన ఆలోచనలకు తీసేయడానికి ఒక మార్గం ఏంటంటే మనల్ని డిస్ట్రాక్ట్ చేసుకోవడం, డైవర్ట్ చేయడం. ఈ ఆలోచన నుంచి ఇంకో ఆలోచనలోకి వెళ్ళిపోతే ఈ ఆలోచన పోతుంది తప్ప, ఈ ఆలోచనే తీసేయాలని ప్రయత్నం చేస్తే ఆ ఆలోచన అక్కడే కూర్చుంటుంది. అవును. అప్పుడు ఈ ఆలోచన పక్కకు తీయడానికి మనం ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ చేస్తామో, ప్రకృతి వైపు ఓ పుస్తకం చదవడమో, మంచి దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకోవటమో, మెడిటేషన్ చేయడమో, లేదా మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడము. మైండ్ఫుల్నెస్, కామ్గా కూర్చుని వచ్చిన ఆలోచనలను అలాగే జడ్జిమెంట్ చేయకుండా కూర్చోవటం, మెడిటేషన్ చేయటం, ఇలాంటివి మనిషిని రిలాక్స్ అయ్యేటట్టు చేస్తే మనం రిలాక్స్ అయిన తర్వాత మన ఆలోచనలు మెల్లిగా ఈ స్థాయికి రావడానికి ట్రై చేస్తాయి. అంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మెల్లిగా క్లారిటీ పెరుగుతూ వస్తుంది. ఇంతకు ముందున్న మట్టి, దుమ్ము, అటువైపుకు కనిపించని థిక్గా బ్లాక్గా ఉన్న నీళ్లు ఇప్పుడు మెల్లిగా తెల్లగా అవడం మొదలుపెట్టాయి. ఇంకాసేపు ఉంటే అవి క్లియర్ అవుతాయి. ఇట్ విల్ టేక్ టైం. ఆ టైం యూ హ్యావ్ టు టేక్. ఆ టైంని మీరు తీసుకోకపోతే యాంగర్ నుంచి బయటపడాలంటే పడలేరు,
సమస్యను పరిష్కరించాలనుకుంటే పరిష్కరించలేరు. ఇది మనకేం చెప్తుందంటే ఇది కేవలం మన ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ఈ ఆలోచనల నుంచి బయటపడాలంటే ఆలోచిస్తూ ఉంటే కదిలించినట్టే. అవును. అది ఆలోచించకుండా ఇంకోటి ఏదైనా ఆలోచిస్తే అవి దోస్ ఆర్ ఆల్ సొల్యూషన్స్. ఈ షార్ట్ టెంపర్ని నెగ్లెక్ట్ చేస్తే ఇట్ విల్ బికమ్ క్రానిక్ స్ట్రెస్, క్రానిక్ యాంగ్జైటీ, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్. మీరు స్ట్రెస్ను పెరిగిపోయి దెన్ యూ విల్ గెట్ ఇన్ టు ద డిప్రెషన్. ఎందుకంటే మీరు కోపం చేస్తున్న కొద్దీ ఎక్కడ పనులు జరగవు. ఎక్కడ కోప్పడితే పనులు చేస్తారు, మనం అనుకున్న పనులు అవుతాయి అనుకుంటే అందరూ కోపాన్ని ఆయుధంగా తీసుకునేవాళ్ళు. సో కోప్పడే కొద్దీ ఇంకా వర్స్ అవుతాయి. అట్లాంటప్పుడు మీరు యూ విల్ గో ఇన్ టు ద డిప్రెషన్. సో ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే అందులో చాలా థెరపీలు ఉన్నాయి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని, స్ట్రెస్ మేనేజ్మెంట్ థెరపీస్ ద్వారా కూడా యాంగర్ని తగ్గించుకోవడం, లైఫ్ను బాగా ప్లాన్ చేసుకోవడం, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం లాంటివన్నీ చేస్తే ఇట్లాంటి విషయాలన్నీ మనం యాంగర్ మేనేజ్మెంట్ కోర్సులో చెప్తున్నాం. మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా అవకాశం ఉంటుంది, ఎందుకంటే విజువలైజేషన్ అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పెట్టింది కంప్లీట్ ప్రాక్టీస్. అవును. ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, కెరీర్లో సక్సెస్ అవ్వడానికి, దాంతోపాటు చాలామందికి మనీకి సంబంధించినటువంటి బ్లాక్స్ కొన్ని ఉంటాయి. సో ఆలోచన ఎలా క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి, కొంతమందికి ఏమో జాబ్కి సంబంధించినటువంటి వాటిలో ఎంత త్వరగా క్విక్ చాలామంది గ్రాప్ చేసుకోవాలని ఉంటుంది, క్రాక్ చేయాలని ఉంటుంది. అవును. దానికోసమైనా సరే సో విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు విజువలైజేషన్ ప్రాక్టీస్కి చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే నేరుగా ఎదురుగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించే అవకాశం నాకు కూడా వచ్చింది. ఇది సెప్టెంబర్ 14వ తేదీన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 14th. అట్లాగే ఈ ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే 18th నాడు పున్నమి. ఆ పున్నమి రోజు స్పెషల్గా యోగ నిద్ర సెషన్ ఉంటుంది. పున్నమి రోజు రాత్రి యోగ నిద్ర సెషన్లో పాల్గొన్న వాళ్ళకి ఏవైనా సరే మానసిక రుగ్మతలు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ ఉన్నవాళ్లే కాకుండా ఏవైతే మెంటల్ బ్లాక్స్ ఉంటాయో, ఆందోళనలు ఉంటాయో, భయాలు ఉంటాయో, నిర్ణయాలు తీసుకోలేకుండా ఆగిపోయిన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిలీజ్ చేసే యోగ నిద్ర 18th ఉంటుంది. 14th రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. 14th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 14th. యోగ నిద్ర కోసం చాలామంది ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. స్పెషల్ అకేషన్ డే రోజు పెడుతున్నారు. సో ఇది స్పెషల్ క్లాస్ అని చెప్పేసి చెప్పాలి. అవును. ఈ మంత్కి స్పెషల్ క్లాస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ సెప్టెంబర్ 14th నుంచి ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్పెషల్ క్లాస్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నాగరాజ్. థ్యాంక్ యూ.